ఇది Huawei Mate XT. Huawei నుంచి వస్తున్న Huawei నుంచి అని కాదు, ప్రపంచంలో ఇదే మొట్టమొదటి ట్రైఫోల్డ్ ఫోన్ అని చెప్పవచ్చు. ఇది చూడొచ్చు, ఇది ఇండియాకి అయితే రాదు. బాక్స్ కూడా చూడొచ్చు ఎంత పెద్దగా అయితే ఉందో. ఇది ఒకవేళ ఇండియాకి వస్తే మాత్రం వేరే బ్రాండ్ నుంచి చూడొచ్చు మీరు ఈ ట్రైఫోల్డ్ ఫోన్. నాకు తెలిసి శాంసంగ్ కానీ Xiaomi కానీ ఇట్లాంటి బ్రాండ్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. మరి చూడాలి ఫస్ట్ ఎవరు తీసుకొస్తారు. సో ఇదైతే చైనాలో అయితే లాంచ్ చేశారు. ప్రైస్ అక్కడ బేస్ మోడల్ 2,36,000 అక్కడ స్టార్టింగ్ ప్రైస్ అయితే. కాకపోతే ప్రెజెంట్ అయితే విపరీతమైన డిమాండ్ అయితే ఉంది. ఫోన్ అయితే దొరకట్లేదు అసలు. అండ్ బ్లాక్ మార్కెట్ లో కూడా అమ్ముతున్నారు. 5 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో ఈ ఫోన్ బ్లాక్ మార్కెట్ లో నడుస్తుంది. ప్రెజెంట్ అయితే ఈ ఫోన్ మన దగ్గర అయితే ఉంది, Huawei Mate XT. అండ్ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేయడం ఒక ట్రైఫోల్డ్ ఫోన్. నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది బాక్స్ Huawei Mate XT. ఇది అల్టిమేట్ డిజైన్ అని చెప్పేస్తుంది. మెయిన్ బాక్స్ అయితే ఇది Huawei Mate XT అల్టిమేట్ డిజైన్. ఈ బాక్స్ ని ఇలా అయితే ఓపెన్ చేయాలి. లోపల మనకి ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంటుంది. ఇది మొబైల్ Huawei Mate XT తీసి పక్క పెడదాం. నెక్స్ట్ బాక్స్ లో Huawei TWS ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని డిజైన్ చాలా యూనిక్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, వీటికి సిలికాన్ టిప్స్ అయితే నార్మల్గా అయితే ఇన్బిల్డ్ అయితే రావు. వీళ్ళు నార్మల్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వాటిని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు గ్రిప్ కోసం. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది వీటికి. అండ్ ఒక కార్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి 88 వాట్ కార్ ఛార్జర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. దీనిలోనే వీళ్ళు కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇవన్నీ చైనీస్లో ఉంటాయి, మనకేం అర్థం కావు. ఇది మెయిన్ కేస్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ ఎందుకు ఇంపార్టెంట్ కూడా మీకు తర్వాతే చెప్తాను. ఇవి సిలికాన్ టిప్స్ ఇందా చెప్పా కదా. సో ఇవి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవైతే మీరు ఇయర్ ఫోన్స్కి అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ బాక్స్లో వీళ్ళు ఇస్తున్న కంటెంట్స్ అయితే. అండ్ ఫైనల్గా ఇక్కడ మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఛార్జర్కి చూడొచ్చు వీళ్ళు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఇక్కడ రెండు ఇన్పుట్స్ ఉన్నాయి. టైప్ ఏ ఇన్పుట్ ఉంది, టైప్ సి ఇన్పుట్ ఉంది. సో రెండు కేబుల్స్ లేదని యూస్ చేసుకోవచ్చు. ఇది 66 వాట్ అడాప్టర్. నెక్స్ట్ మనం మొబైల్ ఫోన్ గురించి మాట్లాడదాం. ఇది మొబైల్ Huawei Mate XT అల్టిమేట్ డిజైన్. అండ్ చూడొచ్చు, ఇది మీకు ఇంకో కలర్లో కూడా ఉంటుంది. అది కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. అది ఇంకా బాగుంది కలర్ చూడడానికి. అది కూడా బాగుంది, బ్లాక్ అండ్ గోల్డ్ ఫినిష్. ఎప్పటికైనా ఇది ఐకానిక్ కలర్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా అన్ఫోల్డ్ చేస్తే బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంది ఫోన్. అండ్ ఫ్రంట్ చూస్తే చూడొచ్చు ఒక ట్యాబ్ లాగా అయితే ఉంది. అండ్ దీన్ని మనం నిజంగా ట్యాబ్తో కంపేర్ చేయాలి, ఎందుకంటే ఇది అన్ఫోల్డ్ చేసినప్పుడు మీకు 10.2 ఇంచ్ డిస్ప్లే. ఇది ఈ ట్యాబ్ వచ్చేసరికి 12 ఇంచ్ దాకా ఉంటుంది, దగ్గర 12 పైనే ఉంటుంది. ఒకసారి దీంతో మనం కంపేర్ చేద్దాం. ఈ డిస్ప్లే తోటి ఆల్మోస్ట్ ఒక ట్యాబ్ సైజ్లో అయితే వస్తుంది. సో ఇది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. 3 డిస్ప్లేస్, అది కూడా ఇది మొత్తం అన్ఫోల్డ్ చేస్తే డిస్ప్లే మీకు ఇది కంప్లీట్ 3K రెజల్యూషన్తో అయితే డిస్ప్లే వస్తుంది. అండ్ దీన్ని ఫోల్డింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. నార్మల్గా ఫోల్డబుల్ ఫోన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి గూగుల్ ఫోల్డ్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి శాంసంగ్, ఇది వచ్చేసరికి OnePlus. సో ఇవి ఏ ఫోల్డబుల్ ఫోన్ మీరు తీసుకున్నా కానీ మనం ఎలా ఫోల్డ్ చేస్తాం, హింజ్ ఇట్లా ఇన్వార్డ్ అయితే మనం ఫోల్డ్ చేస్తాం, ఇట్లా ఫోల్డ్ చేస్తాం ఈ ఫోల్డబుల్ ఫోన్స్ అన్ని. దీనిలో ఒక స్పెషల్ ఉంటుంది. ఈ మెయిన్ ఈ ఫోల్డబుల్ ఫోన్లో చూస్తే మాత్రం ఈ ట్రైఫోల్డ్లో సో ఇట్లా మనం ఫోల్డ్ చేస్తాం. అండ్ ఇటు సైడ్ ఏదైతే ఉందో ఇది మనం అవుట్వర్డ్ ఇట్లా బ్యాక్ సైడ్ అయితే ఫోల్డ్ చేయాలి. సో ఇది కంప్లీట్గా ఫోల్డ్ చేస్తే మీకు ఫోన్ అయితే ఇలా అయితే వస్తుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 307 గ్రామ్స్ ఉంటుంది. అండ్ 30 గ్రామ్స్ కేస్ వెయిట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది 337 గ్రామ్స్ అయితే అవుతుంది. కేస్ కంపల్సరీ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మీకు సైడ్ ఏదైతే ఉందో ఇది డిస్ప్లే. ఫోల్డ్ చేస్తాం కదా మనం ఇందాక ఇట్లాగా రివర్స్లో ఫోల్డ్ చేస్తాం కదా, ఇది డిస్ప్లే. సో ఇది పాడైపోతుంది ఒకవేళ మీరు ఇట్లానే యూజ్ చేస్తే. ఖచ్చితంగా ఇది యూజ్ చేయాలి కేస్. సో కేస్ వేస్తే ఏమైందంటే ఇది ఈ ప్రొటెక్షన్ లాగా వస్తుంది దీనికి. ఇక్కడ చూడొచ్చు మీరు, కేస్ వేసిన తర్వాత ఈ డిస్ప్లేకి ఇది ప్రొటెక్షన్ లాగా అయితే వచ్చేస్తుంది. సో ఇట్లా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ కేస్కి కిక్ స్టాండ్ కూడా ఉంటుంది. సో దీన్ని మీరు ఏదైనా మూవీ చూడడానికి వాటికి యూజ్ చేయొచ్చు, ఫోన్ ఇట్లా పెట్టేసి. అండ్ ఇది రొటేట్ కూడా అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. ఏ డైరెక్షన్ అయినా దీన్ని రొటేట్ చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇది ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. మొత్తం డిస్ప్లే ఓపెన్ చేసిన తర్వాత ఇలా పెట్టేసి మీరు ఏదైనా మూవీ చూడాలనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. మీరు ఏదైనా ప్లేన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చెక్ చేయొచ్చు. దీనిలో మీకు ఓవరాల్గా ఓపెన్ చేసే డిస్ప్లే 10.2 ఇంచ్ ఉంటుంది. LTPO ప్యానల్ ఇది, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇది కంప్లీట్ గా టోటల్ డిస్ప్లే. ఒక స్క్రీన్ మీరు ఫోల్డ్ చేస్తే డ్యూయల్ డిస్ప్లే వచ్చేసరికి 7.9 ఇంచ్ ఉంటుంది. నార్మల్ ఫోల్డబుల్ ఫోన్ లాగా అనమాట. ఒకవేళ మీరు కంప్లీట్ గా రెండు డిస్ప్లేస్ ఫోల్డ్ చేసేస్తే మీకు కవర్ డిస్ప్లే 6.4 ఇంచ్ ఆ సైజ్ కి అయితే వచ్చేస్తుంది. కిరిన్ 9010 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ మీకు 16 GB తో స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ 1 TB స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ కాకపోతే ర్యామ్ LPDDR5X ఇస్తున్నారు, కానీ స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. ఇది మీకు అంత కాస్ట్ పెట్టినప్పుడు అట్లీస్ట్ UFS 4.0 ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. దీనిలో మీకు UFS 3.1 ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం దీనిలో 5600 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అన్నీ అయితే దీనిలో ఉంటాయి. వాటర్ రెసిస్టెంట్ అయితే దీనికైతే లేదు. నార్మల్ ఫోల్డబుల్ ఫోన్స్ చూసుకుంటే ఇప్పుడు శాంసంగ్ మీకు వాటర్ రెసిస్టెంట్ ఇస్తుంది, కానీ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండదు. IPX8 రేటింగ్తో వస్తాయి.
దీనిలో మీకు ఏ రేటింగ్ లేదు. సో వాటర్ రెసిస్టెంట్ అయితే ఫోన్లో ఇవ్వలేదు వీళ్ళు. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరానే ఉంది. 8 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ ఇది బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. కాకపోతే బ్యాక్ కెమెరా రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కలర్స్ చాలా బాగా వస్తున్నాయి. స్కై కూడా చాలా బాగా వస్తుంది. డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. డీటెయిల్స్ బాగున్నాయి. కాకపోతే దీనిలో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కానీ టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మనం పోర్ట్రేట్ షాట్ తీయడానికి అయితే లేదు. మీరు ఫోకల్ లెన్స్ విషయానికి వస్తే 24mm మెయిన్ నార్మల్ 1x అండ్ మీరు 48mm కూడా తీయచ్చు 2x అండ్ 3x వరకు కూడా జూమ్ చేయొచ్చు. 72mm ఫోకల్ లెన్స్ లో కూడా ఫోటో తీయచ్చు. కాకపోతే మీకు 2x 3x 48mm 72mm అయితే డీటెయిల్స్ అయితే ఉండవు. మెయిన్ కెమెరా మాత్రం మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇది ఎలాగో ఇండియాకి రాదు కాబట్టి మనం ఇలాంటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మెయిన్ మాట్లాడాల్సింది ఈ డిస్ప్లే. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ దీనిలో మనం ఏమేం చేయొచ్చు. ఇక్కడ నేను కొద్దిగా డిసప్పాయింట్ అయిన వీళ్ళు ఇంకా 3 స్క్రీన్స్ సపరేట్గా యూస్ చేయొచ్చు, 3 యాప్స్ నేను డిఫరెంట్గా యూస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే 3 స్క్రీన్స్లో 3 యాప్స్ సైమల్టేనియస్ ఒకేసారి మనం యూస్ చేయలేం. 2 యాప్స్ మనం 3 స్క్రీన్స్ కలిపి యూస్ చేయొచ్చు మల్టీ టాస్కింగ్కి. వీటిలో ప్రాబ్లం ఏంటంటే ఇవి చైనీస్ ఫోన్ కాబట్టి దీనిలో మనకి ఈ గూగుల్ సర్వీసెస్ ఇవైతే ఉండవు. సో గూగుల్ ప్లే స్టోర్ అని ఇన్స్టాల్ చేయడానికి యాప్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. సో మనకి ఇది కష్టమైపోయింది అనమాట ఇట్లాంటి ఫోన్స్ మనం బయట నుంచి తెప్పించినప్పుడు. డ్యూయల్ యాప్స్ ఎలా యూస్ చేయాలంటే ఇది యాప్ ఏదైనా ఓపెన్ చేసి యాప్ నేను యూస్ చేస్తున్నాను. సో దీన్ని మీరు ఇట్లా మినిమైజ్ చేసేసి ఇట్లా లెఫ్ట్కి తీసుకెళ్తే ఇది మీకు ఒక యాప్ ఓపెన్ అయింది. ఇప్పుడు 2వ యాప్ నేను గేమ్ ఓపెన్ చేశాను అనుకోండి. ఇక్కడ మనకి 2 యాప్స్ అయితే యూస్ చేయొచ్చు. అంతే, మీరు 3వ యాప్ వేయడానికి అయితే లేదు. ఇది మీరు ఏమైనా స్క్రీన్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఏ యాప్కి ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు 3 యాప్స్ యూస్ చేయడానికి అయితే లేదు. ఇది నాకు కొద్దిగా 3 యాప్స్ యూస్ చేసుకునే విధంగా ఇస్తే మల్టీ టాస్కింగ్ బాగుండేది. ఎందుకంటే 3 స్క్రీన్స్ ఉన్నాయి. ఇది ఒక స్క్రీన్, ఇది ఒక స్క్రీన్, ఇది ఒక స్క్రీన్. అదొక్కటి కొద్దిగా మిస్ అయినట్లు అనిపించింది. కాకపోతే మీరు యాప్స్ని పాపప్ విండోలాగా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇది యాప్ అని ఓపెన్ చేస్తాం. దీన్ని పాపప్లో వేయాలన్నా కానీ ఇటు సైడ్ లెఫ్ట్ పాపప్ వేస్తే పాపప్లో కూడా వస్తుంది. సో దీని సైజ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా మీకు నచ్చినట్లు. ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా కూడా యూస్ చేయొచ్చు పాపప్ లాగా. ఇదే మల్టీ టాస్కింగ్ విషయానికి వస్తే ఇంకా ఇది ఓఎస్ వస్తే హార్మోని ఓఎస్ వాళ్ళ ఓన్ ఓఎస్. ఇది ప్రాసెసర్ కూడా కిరిన్ వాళ్ళ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు మన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్తో కంపేర్ చేసి 7 సిరీస్ ప్రాసెస్ ఉంటాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 8 సిరీస్ ప్రాసెసర్ రేంజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండదు. అండ్ గేమ్స్ కూడా మీరు ఇంత పెద్ద స్క్రీన్లో ఆడొచ్చు. కాకపోతే బీజిఎం ఇట్లా ఇన్స్టాల్ చేయడానికి అయితే దీనిలో అయితే అసలు ఆప్షనే లేదు మనం చెక్ చేయడానికి. ఈ ఆస్ఫాల్ట్ 9 అయితే వచ్చింది. ఒకసారి గేమ్ ఆడి చూద్దాం ఫుల్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. 3K డిస్ప్లే కదా, సూపర్ ఉంది. ఇది దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే 3 స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫోల్డ్ చేసేస్తే నార్మల్ ఫోన్ లాగా అనిపిస్తుంది. అన్ఫోల్డ్ చేశారనుకోండి ఒక ట్యాబ్ సైజ్లోకి వచ్చేస్తుంది. ఇంత పెద్ద స్క్రీన్లో మీరు మంచి వీడియోస్ చూడొచ్చు. ఏదన్నా గేమ్స్ ఆడడం ఇట్లాంటి వాటికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. డిస్ప్లే కూడా మీకు 3K క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ ఫోన్ కింద పడి పగిలిపోయింది అనుకోండి గుండె ఆగిపోద్ది. ఎందుకంటే ఈ డిస్ప్లేకి ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ఈ డిస్ప్లే మీరు చేంజ్ చేయించాలంటే 1.15 lakhs 1,15,000 ఇంకో ఫోల్డబుల్ ఫోన్ వస్తుంది. సో అంత కాస్ట్ అయితే చాలా జాగ్రత్తగా అయితే దీన్ని వాడుకోవాలి. కాబట్టి ఇది ఇండియాకి అయితే రాదు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇండియాకి మాత్రం ఇట్లాంటి ఫోన్ మనం చూస్తాం. ట్రైఫోల్డ్ ఫోన్ ఈ బ్రాండ్లో అయితే చూడం, హువావేలో చూడం. కానీ మనం వేరే బ్రాండ్లో అయితే ఖచ్చితంగా 2025లో ఈ ట్రైఫోల్డ్ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. మీకు ఎలా అనిపించింది? ఇంకా ఏమేమి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ట్రైఫోల్డ్ ఫోన్? ఇంకా ఇవి యాడ్ చేస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా అనిపించింది? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి కొత్తవి వాళ్ళు కూడా తెలుసుకుంటారు.